జగన్ టైంలో ఇసక వేలం వేసి అమ్మారు. దాదాపు 700 కోట్ల రూపాయలు ఏడాదికి డబ్బులొచ్చాయి. అందులో ఒక సంస్థ దాన్ని ఏది వేలం వేసింది ఒక రేటుకి, తర్వాతన వాళ్ళు కట్టలేదు. ప్లస్ వాళ్ళు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేశారంటూ అప్పట్లో పెనాల్టీ వేశారు. ఆ ఎన్‌జీటీ కోర్ట్ పెనాల్టీ వేసింది. ఎన్‌జీటీ వేసినటువంటి పెనాల్టీ మీద వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసిన తర్వాత సుప్రీం కోర్ట్‌లో ఛాలెంజ్ చేశారు. హైకోర్ట్‌లోకేస్తే హైకోర్ట్ కొట్టేస్తే సుప్రీం కోర్ట్‌లో ఛాలెంజ్ చేశారు. సుప్రీం కోర్టు ఆ విషయం మీద సీరియస్ అయింది. అసలు ఎన్‌జీటీ చేసేదాకా ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం నుంచి నివేదిక కావాలని. అప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాన్ని జాగ్రత్తగా డౌన్ ప్లే చేసే ప్రయత్నం చేసింది. ఈలోపు బాబు ప్రభుత్వం వచ్చింది. అప్పట్లో తప్పుడు నివేదికలు ఇచ్చారు. లెక్క ప్రకారం అసలు ఆళ్ళు 1700 కోట్ల రూపాయలు కట్టాలి. కేవలం 700 కోట్ల రూపాయలకి సంబంధించిందే